మహాభారతంలో చిన్న కథలు శీర్షికలో ఈరోజు కల్మషపాదుని కథ. ఈ కథని చిత్రరథుడు తపతి సంవరణుల కథ చెప్పిన తర్వాత చెప్తాడు. పూర్వం సూర్యవంశంలో కల్మషపాదుడనే రాజు ఉండేవాడు. అతని వంశ పురోహితుడు వశిష్ఠముని. వశిష్ఠముని మీద కక్ష సాధించడం కోసం విశ్వామిత్రుడు కల్మషపాదుని దగ్గర యాజకత్వానికి చేరి అతను కోసం చూడసాగాడు. ఇదిలా ఉండగా ఒకరోజు కల్మషపాదుడు అడవికి వేటకు వెళ్ళాడు. వేటాడి అలసిన కల్మషపాదుడు విశ్రాంతికి వశిష్ఠ మహాముని ఆశ్రమానికి బయలుదేరాడు. వెళ్ళే దారిలో వశిష్ఠముని పెద్ద కుమారుడు శక్తిముని కల్మషపాదునికి ఎదురుపడ్డాడు. రాజు గర్వం వల్ల ఎవరిని లక్ష్యపెట్టని కల్మషపాదుడు ఎదురుగా వస్తున్న శక్తిమునిని గుర్తించక పక్కకు తప్పుకో అంటాడు రాజు. నేను కాదు, నువ్వు తప్పుకోవాలంటాడు శక్తిముని. ఋషులు ఎదురుపడితే మహారాజులైనా పక్కకు తప్పుకొని దారి ఇవ్వటం సాంప్రదాయం అంటాడు శక్తి. సర్రున కోపం వచ్చింది కల్మషపాదునికి. చేతిలో ఉన్న కొరడా తీసి ఒక్కటి వేశాడు శక్తిని. అకారణంగా నన్ను కొట్టావు, దీనికి గాను రాక్షసుడివై నరమాంసం తింటూ బతుకు అని శపించాడు శక్తిముని. అప్పటికి కళ్ళు తెరిచాడు కల్మషపాదుడు. తనకు శాపం పెట్టినవాడు మామూలు వాడు కాదని, వశిష్ఠ మహాముని కుమారుడని గుర్తెరిగాడు. కాళ్ళ వేళ పడి క్షమించమని కోరాడు. శాప విమోచన మార్గం ఉపదేశించమని బతిమిలాడాడు కల్మషపాదుడు. ఇంతలో విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి. వశిష్ఠుని దెబ్బతీయడానికి ఇదే అదను అనుకున్నాడు. వెంటనే కింకరుడు అనే రాక్షసుని సృష్టించి కల్మషపాదుని హృదయంలో ప్రవేశపెట్టాడు. దాని ప్రభావం వల్ల శాప విమోచన మాట మరచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కల్మషపాదుడు. అప్పటి నుండి సగం మనిషి సగం రాక్షసునిగా ఉంటూ రాజ్యపాలన చేస్తున్నాడు కల్మషపాదుడు. ఇంతలో ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆకలిగా ఉంది, మాంసం కూరతో అన్నం వండి పెట్టించండి అన్నాడు కల్మషపాదుని. సరే ఉండు అని అంతఃపురంలోకి వెళ్ళి ఆ మాట మరిచాడు. ఎప్పటికో అర్ధరాత్రికి జ్ఞాపకం వచ్చింది కల్మషపాదునికి. వెంటనే వంటవాన్ని పిలిచి, ఒక బ్రాహ్మణుడికి నేను భోజనం పెడతానని చెప్పాను, ఆలస్యం అయింది, వెంటనే మాంసం కూరతో వడ్డించండి అన్నాడు. దానికి వంటవాడు, అర్ధరాత్రి మాంసం ఎక్కడ దొరుకుతుంది అంటాడు. కల్మషపాదునికి వెంటనే రాక్షసుడు ఆవహిస్తాడు. మనం తప్పు చేసిన వాళ్ళని శిక్షించే వంద్యస్థలంలో తలకొట్టిన వాళ్ళ మాంసము వండించి పెట్టమంటాడు కల్మషపాదుడు. రాజు ఆజ్ఞ కాదనలేని వంటవాడు అలానే చేస్తాడు. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్న బ్రాహ్మణుడికి తెలిసిపోతుంది అది నరమాంసం అని. నరమాంసం వడ్డించినందుకు గాను రాక్షసుడివైపో అంటూ రాజుని శపించాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి శాపము శక్తిముని శాపాలు కలిసి పూర్తిగా రాక్షసుడైపోయాడు కల్మషపాదుడు. దీనికి తోడు విశ్వామిత్రుని కింకరుని ప్రభావం ఉంది. సరాసరి శక్తిముని వద్దకు వెళ్ళాడు కల్మషపాదుడు. నువ్వే కదా నన్ను నరమాంసభక్షణ చేయమన్నది, అందుకే నిన్నే మొదట తింటానని అమాంతం శక్తిమునిని మింగేశాడు. ఆ తర్వాత వశిష్ఠుని మిగిలిన 100 పుత్రులను మింగేశాడు. కక్ష సాధించాడు విశ్వామిత్రుడు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు సైతం దుఃఖంతో విలపించాడు. పుత్రశోకంతో బతుకు దుర్భరం అనిపించింది వశిష్ఠునికి. చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అగ్గిలో దూకాడు, నదిలో దూకాడు, పర్వతం పైనుంచి కిందకు దూకాడు, సముద్రంలో దూకాడు. కానీ చావు దరిచేరలేదు వశిష్ఠునికి. చేసేది లేక ఆశ్రమానికి వస్తున్నాడు. ఆ వెనకాలే వస్తున్నది శక్తిముని భార్య, వశిష్ఠుని పెద్ద కోడలు అదృశ్యంతి, నిండు గర్భవతి. ఆమె గర్భంలో నుండి వేదధ్వని వినిపిస్తుంది. అది తన పెద్ద కొడుకు శక్తిముని గొంతు. అచ్చం శక్తి చదివినట్లుగా శ్రావ్యంగా వినిపిస్తుంది వేదధ్వని. చెవిలో అమృతం పోసినట్లయింది వశిష్ఠునికి. తన కోడలి కడుపులో ఉన్న కుమారుడు
మనుమని ముఖం చూసైనా సరే నేను దుఃఖం దిగమింగుతాను. ఆత్మహత్యా ప్రయత్నం మానుకుంటాడు వశిష్ఠుడు. ఇంతలో ఒకనాడు వశిష్ఠుని ఆశ్రమం వైపు వస్తున్నాడు రాక్షసుని రూపంలో ఉన్న కల్మషపాదుడు. రౌద్రాకారంలో ఉన్నాడు. అది చూసి వశిష్ఠుని కోడలైన అదుష్యంతి భయపడి కెవ్వున కేక వేసింది. అంతలో వశిష్ఠుడు భయపడకని కోడలిని వారించాడు. కమండలంలో నుంచి మంత్రించిన జలం తీసుకొని రాక్షసుని మీద చల్లాడు. మరుక్షణంలో శాపం వదిలిపోయింది కల్మషపాదునికి. వశిష్ఠుని అనుగ్రహం వల్ల మళ్ళీ మామూలు మనిషి అయినాడు. వశిష్ఠుని మాట జవదాటకుండా అయోధ్య రాజై రాజ్యపాలన చేశాడు. ఆస్థానం పురోహితుని ఆవశ్యకతను వివరించడానికి చిత్రరథుడు అనే గంధర్వుడు ఈ కథని చెప్తాడు పాండవులకి. ఆ తర్వాత పాండవులు దౌమ్యుడనే బ్రాహ్మణుణ్ణి పురోహితునిగా నియమించుకుంటారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.